మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన రక్షకుడిగా నిలిచి ఉన్నాడు, క్షేమమును కలుగు చేయవాడుగా, సంరక్షకునిగా నిలిచి ఉన్నాడు. ఎవరి కొరకు అని చూసినట్లయితే అబద్ధము ఆడని జనుల కొరకు. వారిని గూర్చి ఆయన యోచించినటువంటి మాట ఏదనగా వారు అబద్ధములాడనేరని పిల్లలు అని ఆయన వారిని గూర్చి మంచి ఆలోచన కలిగి ఉన్నారు. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం రక్షించబడాలి అన్నా, క్షేమమును పొందుకోవాలి అన్నా, సంరక్షణను ఆదరణను ప్రభు ద్వారా పొందుకోవాలి అన్నా, కలిగి ఉండాలి అని అన్నా, మనలో ఉండకూడనటువంటి లక్షణం ఏదనగా అబద్ధము అనేటువంటిది లేనప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదమును దీవెనను మనం పొందుకొనగలుగుతాం. ఒకవేళ ఆ అబద్ధమే జీవితంలోకి పొరచూపినట్లయితే ఏమాత్రం కూడా దేవుని యొక్క రక్షణను పొందుకొనలేము. అబద్ధము అనేటువంటి మాట అసలు ఎక్కడి నుండి వచ్చింది అని చూసినట్లయితే అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది యొద్ద నుండి వచ్చింది. ఈ విషయాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, అబద్ధం ఎక్కడి నుండి వచ్చిందంటే అబద్ధానికి జనకుడు అపవాది. వాడి ద్వారానే అబద్ధం అనేది సృష్టిలోకి వచ్చింది. దేవుడు అందరినీ నీతిమంతులుగాను యథార్థవంతులుగాను పుట్టిస్తే వీడు మనుషులను పుట్టుకతోనే మోసము చేయవారుగా, అబద్ధములాడువారుగా వారిని త్రిప్పివేస్తూ ఉన్నాడు. అయితే ప్రభువు అంటున్నారు, మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అని అక్కడున్నటువంటి వారితో అంటూ, అపవాదిని మీరు అనుసరించినట్లయితే అబద్ధాలే ఆడతారు, అపవాదిని అనుకరించినట్లయితే మీలో మోసాలే ఉంటాయి, అపవాదిని నమ్మినట్లయితే మీరు అబద్ధమును కలిగే ఉంటారు. కనుక దేవుని పిల్లలముగా మనం ఉన్నప్పుడు, అబద్ధమాడనేరని పిల్లలముగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు రక్షకుడిగా నిలిచి ఉంటాడు. ఆదిలో ఆదాముకు అవ్వకు జన్మించినటువంటి కయ్యను హేబేలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, స్వీకరించాడు. కయ్యను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందును బట్టి కయ్యనుకు కోపం వచ్చి ఉద్రేకముతోనూ, క్రోధముతోనూ, ఉక్రోషముతోనూ తన తమ్ముడైనటువంటి హేబేలును నరహత్య చేశాడు. అయితే ప్రభువు వచ్చి కయ్యనును, నీ సహోదరుడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు కయ్యను వెంటనే అబద్ధమాడాడు. ఏమని? నాకు తెలియదు అని. కయ్యను ఆడినటువంటి ఆ అబద్ధం అపవాది సంబంధమైనది, మాటలలో అబద్ధం. కనుక మొదటిగా మనం గుర్తించవలసినటువంటి విషయం, అబద్ధమాడనేరని పిల్లలు అని అన్నప్పుడు ఈ అబద్ధమాడనేరని పిల్లలలో మొట్టమొదటి లక్షణం ఏదనగా వారి యొక్క మాటలలో ముందు అబద్ధం ఉండదు. ఇది ప్రప్రథమంగా మనకు అర్థమయ్యేటువంటి విషయం. అబద్ధమాడని వారు సత్యవంతులు అని మనం పలుకుతాం. ప్రభువే అబద్ధమాడనేరని పిల్లలు అని అన్నప్పుడు మొదటి విషయం, వారి మాటలలో అబద్ధం ఉండదు, వారు సత్యాన్ని మాట్లాడతారు. మరియు రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే క్రియలలో అబద్ధం. మనకు మాటలలో అబద్ధము తెలుసు, కానీ క్రియలలో అబద్ధం ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపవలని కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఇక్కడ రాయబడినటువంటి మాట క్రియారూపకమైనటువంటి అబద్ధం. కేవలం మాటకు సంబంధించినది, సంభాషణకు సంబంధించినటువంటి అబద్ధం కాదు. కానీ వీరు హృదయంలో మత్సరమును, కోపము, వివాదమును, ద్వేషాన్ని లోపల ఉంచుకొని పైకి ప్రేమగా పలకరిస్తున్నారు, పైకి ప్రేమను నటిస్తూ ఉన్నారు, ప్రేమను బొంకుతూ ఉన్నారు. వారికి క్రియలు అన్ని ప్రేమతో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటున్న మేము ఒక్కలమే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ వారి హృదయంలో సహింపవలని కాని మత్సరము అంటే చేదైనటువంటి ఆలోచన, వారిని నశింపచేయవలనని కోరిక, మరియు వారికి లోపల వివాదము, వారిని బట్టి మత్సరపడుతూ ఉంటారు, వివాదములు కలిగి ఉంటారు. వారిని ఏదో కోణంలో బలహీనపరచాలని, తృణీకరించాలని, అవమానపరచాలని, వెలివేయాలని, నిందవేయాలని పలు రకాలైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. ఇటువారు క్రియారూపకమైనటువంటి అబద్ధమును కలిగి ఉన్నారు. అయితే ఇటువంటి అబద్ధ
సంబంధమైనటువంటి క్రియను కలిగి ఉన్నప్పుడు వారు ఏమాత్రము కూడా రక్షింపబడనేరరు. అందుకే మనం మరొక విషయాన్ని గమనిస్తాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. మనం ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటే అది అబద్ధము. ఇది క్రియారూపకమైనటువంటి అబద్ధము. క్రియలు మాత్రం ఉండవు, మాటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. రుచికరమైనటువంటి మాటలు, హృదయం అంతా చేదు. వాక్యాన్ని చదువుతారు, ఆజ్ఞలను ప్రక్కన పెడతారు. వాగ్దానాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, షరతులను ప్రక్కన పెడతారు. ఆశీర్వాదాల కొరకు అరటపడతారు, ఆజ్ఞలను నిర్లక్ష్యపరుస్తారు. ఇటువంటి వారు అబద్ధమాడేటువంటి పిల్లలు. క్రియారూపకమైనటువంటి అబద్ధం, వారి ప్రవర్తనలో అబద్ధం. ప్రభువుని ఎరిగి ఉన్నాము అని వాక్యాన్ని చేతపట్టుకున్నప్పటికీ, బైబిల్ని చేతపట్టుకున్నప్పటికీ, వాక్యాన్ని వింటున్నప్పటికీ, మేము ఒక సహవాసంలోనూ సంఘంలోనూ మందిరంలోనూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ వారు దేవుని ఆజ్ఞలను గైకొనకపోవటం చేత వారు అబద్ధికులై ఉన్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం సత్యమైనటువంటి దేవుని పిల్లలముగా ఉన్నామా, అబద్ధమాడనేరని పిల్లలముగా ఉన్నామా, లేక అబద్ధమాడేటువంటి మాటలలో, అబద్ధమైనటువంటి క్రియలలో లోపము కలిగినటువంటి అపవాది పిల్లలముగా ఉన్నామా అనేది నేడు మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే అబద్ధమాడనేరని పిల్లలను మాత్రమే ఆయన రక్షిస్తాడు. ఎక్కడ నుండి రక్షిస్తాడు? లోకంలో నుండి రక్షిస్తాడు, పాపములో నుండి రక్షిస్తాడు, ఆర్థిక ఇబ్బందుల్లో నుండి రక్షిస్తాడు, అనారోగ్య సమస్యలలో నుండి రక్షిస్తాడు, అసమాధాన క్రియలలో నుండి రక్షిస్తాడు, కుటుంబ కలహాలలో నుండి రక్షిస్తాడు, అపవాది చేతుల నుండి రక్షిస్తాడు, పడిన గుంటల నుండి లేపి రక్షిస్తాడు, నరకానికి పాత్రలు కాకుండా రక్షిస్తాడు, పరలోకానికి చేర్చి నిజమైనటువంటి నిత్య రక్షణను అనుగ్రహిస్తాడు. ఇటువంటి రక్షణను మనం పొందుకునదలిచిన ఎడల కేవలం పైకి మాత్రమే కనిపించేటువంటి భక్తి ముసుగులో మనం ఉన్నట్లయితే అది నిత్యమైనటువంటి నిజమైనటువంటి రక్షణను కలుగు చేయదు అని, అది సత్యము కాదు అని గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ అంత్య దినాలలో ఈ అబద్ధపు క్రియలు అనేకము మనం కనపడుతూ ఉంటాయి. వారు పైకి సంతోషంగా నవ్వుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు, కానీ వారి అంతరంగంలో శాపవచనాలు, దురాశలు, వివాదాలు, మత్సరములు, క్రోధములు కలిగి ఉంటారు. వీరిని గురించి వాక్యం సెలవిస్తుంది, వీరు అపవాది యొక్క పిల్లలు, మీ తండ్రి అపవాది అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ అంత్య దినాల్లో మనం గుర్తించవలసినటువంటి మాట, మనము ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లయితేనే మనము ఆయన పిల్లలముగా ఉంటాము, సత్యమునకు పిల్లలముగా ఉంటాము, సత్యానికి సాక్షులుగా మనం ఉంటాము, సత్య సంబంధులంగా మనం ఉంటాము. ఒకవేళ సత్యాన్ని ప్రక్కన పెట్టి, ఆజ్ఞలను ప్రక్కన పెట్టి, ప్రభువును విసర్జించి కేవలం ప్రభు నామమును మాత్రం ఉపయోగించుకుంటూ, ఆయన ద్వారా ధనాన్ని కూర్చుకుంటూ, ఆయన ద్వారా ఖ్యాతిని పొందుకుంటూ, ఆయన ద్వారా కోరికలను నెరవేర్చుకుంటూ, ఆశలను తీర్చుకుంటూ విపరీతమైనటువంటి ధోరణి కలిగి జీవిస్తున్నట్లయితే ఒకనొక రోజు రాబోతున్నది, ఆ అబద్ధమాడేటువంటి పిల్లలను ఆయన రక్షించడు అన్నటువంటి సంగతి ఆ రోజున గుర్తిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం ఎక్కువగా అబద్ధానికి జనకుడైనటువంటి అపవాదిని అనుసరించడానికి ముందడుగు వేస్తున్నది. ఏ విధంగా ముందడుగు వేస్తున్నది అని చూసినట్లయితే, ప్రభువును ఎరిగి ఉన్నాము, ప్రభువును నమ్ముకొని ఉన్నాము, రక్షణ తీసుకుని ఉన్నాము, మందిరానికి వెళ్తూ ఉన్నాము, తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నాము, పరిశుద్ధ గ్రంథంను చేతపట్టి ఉన్నాము, మేము సభ్యత్వమును కలిగి ఉన్నాము, దశమ భాగాలు ఇస్తూ ఉన్నాము, కానుకలను సమర్పిస్తూ ఉన్నాము, ప్రార్థనలను గృహంలో పెట్టించుకుంటూ ఉంటున్నాము, ప్రార్థన కూడికలకు హాజరవుతూ ఉన్నాము అని చెప్పుకుంటూ వారిలో ఉన్నటువంటి పాపాన్ని ప్రక్కన పెట్టకుండా, పాపాన్ని విసర్జించకుండా, పరిశుద్ధంగా మార్చబడకుండా ఉన్నటి చేత వీరు అపవాదికి సంతతిగా ఉన్నారు. అనేకులు మనం గమనిస్తున్నట్లయితే మానక మందిరానికి వెళ్తూ ఉంటారు, ప్రార్థనలు కూడా గృహాల్లో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, అందరికీ భోజనాలు కూడా పెడుతూ ఉంటారు. కానీ వారి గృహంలో తీసివేయవలసినటువంటి సినిమాలను, సీరియల్ను, అల్లర్లను, మత్తతులను, వ్యర్థమైనటువంటి మాటలను, అబద్ధాలను, వ్యంగ్యపు మాటలను, ద్వందార్థపు మాటలను, అసహ్యపు క్రియలను, భేదాలను, కక్షలను, ఈర్ష్యలను, ఎదురాడి మాట్లాడేటువంటి తత్వమును విసర్జించరు. ఎందుచేత వాక్యం సెలవిస్తుంది, వీరు సత్యమునకు పిల్లలైన వారు కాదు, వీరు అబద్ధమాడనేరని పిల్లల యొక్క జాతి కాదు, వీరు అబద్ధమాడే పిల్లలు, అపవాది పిల్లలు, సత్యమునకు విరుద్ధమైనటువంటి పిల్లలు, వీరు ఏమాత్రము కూడా రక్షింపబడరు అని వాక్యము తేటగా సెలవిస్తుండగా, మనం నిజముగా సత్య సాక్షులముగాను, అబద్ధమాడనేరని పిల్లలముగాను, ఆయన పిల్లలముగాను మనం మార్చబడినట్లయితే
నిత్య రక్షణను అనుభవించిన వారంగా ఆయన నుండి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతాము. ఈ నా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకటి ఫలింపుచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తనల మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అబద్ధమాట నేరని పిల్లలని మీరు ఎంచి నీ జనాన్ని మీరు రక్షిస్తున్నారు. కానీ అబద్ధమాడేటువంటి పిల్లలను, అపవాది సంతతిని మీరు రక్షించరని, వారు నరకంలో త్రోయబడతారని మీరు తెలియచేసి బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ప్రతి వారు ఇక మీదట మాటలలో అబద్ధము లేకుండా, క్రియలలో కూడా అబద్ధము లేకుండా ఉండినట్లుగా సహాయము దయచేసి నిండాలుగా దీవించి ఆశీర్వదించమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్న రాహరాజాన్ని సిద్ధపరచమని పరిశుద్ధనాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.